Dream Media presents Tollywood Deepati, the three best family scenes. ఐస్ క్రీమ్ సతీ ఎవరో కొత్త అంకుల్ వచ్చారు చూడు. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ పాత అంకులేనా? రండి, వాట్ ఏ సర్ప్రైజ్. పకోడీ. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి, కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకు రా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన శుభలాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని, పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం సరే, 3 చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల 2 చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల 1 చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా 2 చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? అదే ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా 2 చీమలు ఉండాలి కదా. కదా, పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు, పప్పులో కాలేసామండి. చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏమిటండి? బీపీ టాబ్లెట్ వద్దయ్యా, ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మిలో ఉంది కదా. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తాను. ఏ టాబ్లెట్? బాబు గారు అవుట్. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి. ఎలా ఒప్పిస్తావు? వాడు మా నాన్నను కొట్టాడు. వీడు ఒప్పిస్తాడు. వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి. వీడు మామూలు కాదు. ఇట్ ఈస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నానని చెప్పు. అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, ప్లీజ్. ఆయనే మాట్లాడతారంట. ఫోన్ పెట్టేకనే. ఆయనతో ఎలా మాట్లాడిస్తావరా? పెద్దయ్య, మీ చిన్న కొడుకు ముత్యంజయ నాయుడు గారు బారసాల రమ్మంటే రావట్లేదు. మీరు ఒకసారి. ఏమిరా బారసాలకి రానని చెప్పినామంటని? మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి తెచ్చిపెట్టు, నిన్ను చూడాలనిపిస్తాంది. ఒక్క దూరిదారా? అలాగే. హలో, వస్తున్నారండి? వస్తున్నారంట. రేపే బారసాల. నా పథకం చరమ దశకు వచ్చినది. నాకు అవసాన దశ వచ్చినది. ఓ పని చేస్తే నేను టోటల్ గా జయముతో శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. పెద్దయ్య, అక్కడ చూడండి. చూడవే అక్కడ అక్కడ చాలా సంతోషంగా ఉండదురా. ఇది నా ఇల్లేనా అనిపిస్తాండి. పెద్దయ్య, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుందా? ఇట్లనే ఉండాలరా. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు కోపడకూడదు. కోపం చేసుకోలే, చెప్పు. ఆ మహేంద్ర నాయుడు ఫ్యామిలీని వదిలేద్దాం పెద్దయ్యా.
అంటే ఆయన వదలొద్దు, ఆయన ఫ్యామిలీని వదిలేద్దాం. ఆ మహేంద్రనేని వాళ్ళ తమ్ముడిని మాత్రం వేసేద్దాం మనం. కానీ అమాయకమైన ఫ్యామిలీ పాపం. పైగా మనం వాళ్ళని ఏదైనా చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా పెద్దయ్య. ఇప్పుడు మన ఇల్లంతా కోడళ్ళు మనవలతో కలకలలాడుతుంది. ఇప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఏదైనా అయితే మళ్ళీ సంతోషం వస్తుందా పెద్దయ్య? ఈ కుర్రాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా శేషాద్రి. కాస్త ఆలోచించు. పెద్దోడా నడిపోడా, ఈ పొద్దు నుంచి మహేంద్ర నాయుడు కుటుంబీకుల్ని సంపొద్దని తీర్మానం చేస్తాడా. మామయ్య మీరు చాలా గ్రేట్. అన్నా నువ్వు నిజంగానే మాట్లాడుతుండవా లేక నీ గాలేమైనా సోకినాదా? అలివేలు నేను ఇడిచి పెడతాననేటిది మహేంద్ర నాయుడు కాదు, వాళ్ళ కుటుంబీకుల్ని. నా మాట విను. నాకు బుద్ధులు నేర్పాలని చూడమాక, నువ్వు బుద్ధి తెచ్చుకో. చూస్తుండా నేను 10 దినాల సంది చూస్తుండా. ఇంటిల్లి పాది మారిపోయినారు, ఇంట్లో మనిషి సచ్చినాడన్నది మర్చిపోయినారు. వాడు పెద్దాడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. వాడు ఆ టక్కులాడుతో సరసానికి దిగినాడు. నువ్వేమో మనవని ఎత్తుకొని మీస మేలేస్తూ మురిసిపోతుంటావు. అందరూ పగలు మర్చిపోయి తైతక్కలాడుతుంటారు. ఇంకా పోయి నీ మొగుడు పోయినందుకు నేను గుడక బాధపడతాండా. నేనేమి పగలు మర్చిపోలే, అది వదిలి పెట్టుకో. లోపలికి అమ్మకి ఎలా ఉందిరా? బానే ఉంది. అందరూ తలో చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? ఎవరమ్మా నువ్వు? ఇవన్నీ నేనే చేశానులేండి. అప్పడాలు అమ్ముతూ ఇక్కడికి వచ్చాను. ఎక్కడొక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలు ఎందుకులేండి. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.